సమూయేలు రెండో గ్రంథం 6వ అధ్యాయం మొదటి 9 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 2 Samuel chapter 6 verses 1 through 10. తర్వాత దావీదు ఇశ్రాయేలులో అందరూ కలిసి చదువుకుందాం. తీశారు కదా? 2 సమూయేలు 6వ అధ్యాయం మొదటి 10 వచనాలు. తర్వాత దావీదు ఇశ్రాయేలీలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతిగా యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యోహూదాలో నుండి ప్రయాణమాయను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయాను అహ్యోనును ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని రాగా అహ్యో దాని ముందర నడిచెను. దావీదును ఇశ్రాయేలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళెము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలి జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగుజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరిజ్ ఉజ్జా అను పేరు పెట్టెను. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పించనొల్లక గిత్తీయుడగు ఉబెదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి నామములో మరొక శుక్రవారాన్ని ఈ జూలై నెలలో చివరి వారాన్ని ఆన్లైన్ ప్రేయర్గా మేము జరుపుకునే కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. గతించిన నెల దినాలు మా అందరి జీవితాల్లో మీరెన్నో గొప్ప కార్యాలు చేశారు. మా బలహీనతల్లోంచి విడిపించారు, ప్రమాదాల్లోంచి తప్పించారు, ఎన్నో రీతిలుగా మమ్మల్ని సంతృప్తిపరిచారు. మా ప్రతి అవసరతలో మీరు తీర్చారు. నీ కృపని అపారంగా మా ఎడల ప్రదర్శించారు. మీ మిండైన నమ్మకత్వాన్ని మా ఎడల చూపించారు. మేము మొరపెట్టినప్పుడు మా ప్రార్థనలు ఆలకించారు. ఎన్నో రీతులుగా మాకు తోడుగా, కోటగా, కొండగా, ఆశ్రయ దుర్గముగా ఉండిన దేవుడివి మీరు. అందును బట్టి నేను స్తుతిస్తూ ఉన్నా. మరొక పర్యాయం ప్రభువా, ఈ నెలలో చివరి వారంలోనికి ఈ ఆన్లైన్ ప్రేయర్లో మేము కూడుకునే అవకాశం మాకు అందరికి ఇచ్చారు. కొద్ది నిమిషాలు నీ వాక్యము ద్వారా నీ ఆత్మీయ సత్యాలు తెలుసుకునే కృపని మాకు అనుగ్రహించండి. మేమందరము కలిసి ఎన్నో అంశాలు ప్రార్థన చేయడానికి వెళ్ళక ముందు నీ వాక్యములో మేము కొంత స్థిరపడి నీ వాక్యము ద్వారా కొన్ని సత్యాలు మేము తెలుసుకొని మా లోపాలు మేము గుర్తించుకొని మేము ప్రార్థనకు ఉపక్రమించడానికి సహాయం చేయమని చదవబడిన 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం మొదటి 10 వచనాల భాగంలో నుంచి మీరు మీ సత్యములను, మీ ఆత్మీయ తలంపులను మాకు బోధించమని నీ పరిశుద్ధాత్మని సహాయమును మేము మెండుగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్.
ఈ సందర్భం మనకి బాగా తెలుసు. మందసము మరి ఎన్నో సంవత్సరాల తర్వాత దావీదు తిరిగి యెరూషలేముకి తీసుకొని రావాలి. ఆ మందసాన్ని యెరూషలేముకు తీసుకుని వచ్చే క్రమంలో జరిగిన పద్ధతులు, జరిగిన లోపాలు మనం చూస్తే, దేవుడు ఆ మందసం విషయంలో ఇజ్రాయేలు ఎటువంటి శ్రద్ధ వహించాలి, మందసం విషయంలో ఇజ్రాయేలు ప్రజలు ఎటువంటి విలువని, ఘనతని మందసానికి వాళ్ళు ఇవ్వాలో దేవుడు ఎన్నో రీతులుగా వాళ్ళకి నిర్గమాకాండములో, సంఖ్యాకాండములో తెలియజేశాడు. అయినప్పటికీ మందసం విషయంలో కొంత తేలిక స్వభావం ఆ రోజున దావీదు విషయంలో కానీ, ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళే ఆ 30,000 మంది ప్రజల విషయంలో కానీ మనం చూస్తాం. అందుకని దేవుడు అక్కడ కొంత తన ఉగ్రతని వ్యక్తం చేశాడు. ఉజ్జా మీద ఆయన ఉజ్జాని ఆయన మొత్తాడు. అక్కడికక్కడే ఉజ్జా మరణించినట్టుగా మనం చూస్తాం. మందసం అంటే అది దేవుని సన్నిధికి గుర్తు, లేక దేవుడే అన్నట్టుగా. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో మందసం అనగానే అది అతి పరిశుద్ధ స్థలంలో ఉండేది. దేవుని యొక్క తేజో మహిమ ఆ మందసానికి కుడివైపు ఎడమవైపు ఉండే కెరూబులు రెక్కలు చాపి ఉన్నప్పుడు ఆ మధ్యలో ఆ కరుణాపీఠము పైన దేవుని మహిమ దిగి రావడము, దేవుడు ఆ అతి పరిశుద్ధ స్థలములో ఆ మందసం ఉన్న స్థలములో నుంచి ప్రజలతో మాట్లాడడం, లేక ప్రజలకి తన మహిమను కనుపరచడం అన్నది పాత నిబంధన గ్రంథంలో మనం చూసేది. అయితే ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో మనకు మందసాలతో అవసరము లేదు, కెరూబులతో పనేమీ లేదు, కరుణాపీఠము అవసరము లేదు, ప్రత్యక్ష గుడారంతో సంబంధం లేదు, పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం అనేది కొత్త నిబంధన గ్రంథములో ఏమీ లేదు. ఎందుకంటే యేసు ప్రభువే ఆ మందసానికి గుర్తుగా మనం భావించవచ్చు, యేసు ప్రభువే కరుణాపీఠంగా మనం భావించవచ్చు, యేసు ప్రభువే ప్రత్యక్ష గుడారముగా మన మధ్య నివాసం చేశాడని కూడా మనము భావించవచ్చు. ఎందుకంటే ఆయనే నూతన నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారము, ఆయనే నూతన నిబంధన గ్రంథములో అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే మార్గము, ఆయనే నూతన నిబంధన గ్రంథములో మందసానికి గుర్తు, కరుణాపీఠానికి గుర్తు. అయితే ఆ రోజున మందసం విషయంలో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోవడం ద్వారా వారు పొందిన శ్రమ, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు విషయములో మనము ఆయన్ని తగిన రీతిలో ఘనపరచకపోవడం ద్వారా, యేసుక్రీస్తు ప్రభుని తగిన రీతిలో మనము హెచ్చించకపోవడం ద్వారా వచ్చే కొన్ని నష్టాలు దాంట్లో నుంచి మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ 6వ అధ్యాయంలో ముఖ్యమైనది ఏమిటంటే ఆ 11వ వచనము కొంత ముఖ్యమైనది. అంటే మొదటి 10 వచనాలకి 12వ వచనము నుండి 22వ వచనానికి రెండో భాగం అనుకుంటే, ఈ 2 భాగాలకి మధ్య భాగము 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఉబదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఉబదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాను. సరే, ఉబదెదోముని అతని ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించాడు. అయితే మందసం ఉబదెదోము ఇంటికి ఎలాగొచ్చిందో ఆ ముందు 10 వచనాల్లో మనం చూస్తాం. తర్వాత 12వ వచనం నుండి ఉబదెదోము ఇంటి నుంచి మందసం ఎలాగో బయటికి వెళ్ళిందో మనం చూస్తాం. సో ముందు 11 వచనాల్లో ఉబదెదోము ఇంటికి మందసం ఎలా వచ్చిందో చూస్తాం. ఆ 12వ వచనం నుండి ఉబదెదోము ఇంటి నుంచి మందసం ఎలాగ మళ్ళీ బయటికి వెళ్ళిందో చూస్తాం. అందుకని ఈ 6వ అధ్యాయంలో
11వ వచనము కొంచెం కీలకమైన వచనం. అంటే దేవుని సన్నిధిని ఒబెదెదోము అనుభవించాడు. సరే, మందసంలో 3 వస్తువులు ఉంటాయి. మొదటి వస్తువు అది మన్నా గల పాత్రలని, రెండోది ధర్మశాస్త్రపు 2 పలకలని, మూడవది చిగిరించే అహరోను కర్రని. ఈ 3 ముఖ్యమైన వస్తువులని, ఈ 3 ముఖ్యమైన వస్తువులు కూడా యేసు ప్రభువుకే సాదృశ్యం. మన్నా గల పాత్ర ఎవరంటే ఆయనే పరలోకపు మన్నా. ధర్మశాస్త్రపు పలకలెవరు? ఆయనే వాక్యమైన దేవుడు. చిగిరించే అహరోను కర్ర అనగా అధికారానికి గుర్తు, అది ఆయనే. మందసం యాజ్ ఎ హోల్, ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్ అంటాం. మందసమే యేసు ప్రభువు గుర్తుగా ఉంది. సరే, ఈ 3 గురించి చాలామంది మాట్లాడతారు, మనకు పెద్దగా అది అవసరం లేదు. కానీ ఒబెదెదోము గృహంలో మందసం 3 నెలలు ఉందంట. అక్కడ ఒబెదెదోము అతని ఇల్లు ఆశీర్వదించబడింది. అనగా ఒబెదెదోము దేవునికి విలువిచ్చినవాడు, దేవుణ్ణి ఘనపరిచినవాడు. నన్ను ఘనపరచువాణ్ణి నేను ఘనపరచెదను, నన్ను తృణీకరించిన వారు తృణీకరించబడుదురు. 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. అందుకని దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు వారిని ఘనపరుస్తాడంట. దేవుణ్ణి ఎవరైనా తృణీకరిస్తే వారు తృణీకారము పొందుదురు. దేవుడు ఎవరిని తృణీకరించడు, కానీ వాళ్ళే తృణీకరించబడతారు. అందుకని దేవుణ్ణి మనం ఘనపరిస్తే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. దేవుణ్ణి మనము ఎలాగూ ఘనపరుస్తాము? దేవుణ్ణి ఘనపరచడం అంటే నువ్వు చాలా గొప్ప దేవుడివి అని ఆయన ఆరాధన చేస్తే పెదాలతో దేవుణ్ణి ఘనపరిచినట్టు అవుతుందా? చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 7, 8, 9 వచనాలు కలిసే ఉన్నవి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చాలమా, దే హానర్ మీ విత్ దేర్ లిప్స్ బట్ దే హార్ట్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ మీ అంటున్నాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు. అంటే నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు సర్వోన్నతుడివి, నువ్వు సర్వాధికారివి, నిన్నే ప్రేమిస్తున్నాను అని పెదవులతో దేవుణ్ణి ఘనపరిచేవాళ్ళు ఉన్నారు. కానీ వారి హృదయం నాకు చాలా దూరముగా ఉంది. దేవుణ్ణి ఘనపరచడం అంటే ఇది పెదాలకు సంబంధించింది మాత్రమే కాదు. ఇది పెదాలకు సంబంధించింది మాత్రమే కాదు, ఇది హృదయానికి కూడా సంబంధించింది. పెదాలతో దేవుణ్ణి స్తుతిస్తాం, ఓకే, దట్ ఈస్ వర్షిపింగ్ గాడ్. బట్ వాట్ అబౌట్ హార్ట్? హృదయం సంగతి ఏమిటి? అందుకని దేవుణ్ణి ఘనపరచడం అంటే ఆయన ఏదో శ్లాఘించడము, పేదాలతో ఆయన్ని స్తుతించడము సరిపోదు. హృదయము ఆయనకి దగ్గరగా ఉండాలి. సరే, హృదయం గురించి ఏమీ తెలియజేయని కానీ ఒబెదెదోము ఇంటిలో మందసం ఉంది. అంటే ఒబెదెదోము ఆ దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఒబెదెదోము తన ఇంటి వారు అందరూ కూడా వారి హృదయాన్ని దేవునికి ఇచ్చారు. అందుకని దేవుడు వారిని ఘనపరిచాడు అని మనం చూస్తాం. దేవుడు ఎప్పుడైతే ఒబెదెదోముని ఘనపరిచాడో ఆ విషయం దావీదు చూశాడు, తెలుసుకున్నాడు. ఈ మందసం యెరూషలేముకు వస్తే నా దేశము కూడా ఆశీర్వదింపబడుతుందని ఆ తర్వాత ఆ మందసాన్ని యెరూషలేముకి తీసుకుని వస్తాడు. సరే, మంచిది. ఒబెదెదోము ఇంటికి మందసము వెళ్ళక ముందు మందసానికి ఏం జరిగిందో మనం చూద్దాం. 3 విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటి మనం చూస్తే 6వ అధ్యాయం 1వ వచనం. తర్వాత దావీదు ఇశ్రాయేలీయుల్లో 30,000 మంది శూరులను సమకూర్చుకొని దావీదు మందసాన్ని తీసుకుని రావడానికి
30,000 మంది శూరులను సమకూర్చాడంట. 30,000 మంది శూరులను, సైనికులను, ముఖ్యమైన వాళ్ళని ఆయన సమకూర్చాడంట. అక్కడ దావీదు మందసాన్ని తీసుకుని రావాలి అనే ఆలోచన దావీదుకు ఉంది. కానీ తీసుకొని రావాలో లేదో అనేది దేవుని అనుమతి లేదు. మందసం తీసుకురావాలి అనేది దావీదు ఆశ. మందసం అనేది యెరూషలేములో ఉండాలి అన్నది దావీదు ఆశ. మంచిది, మందసం యెరూషలేముకు రావాలి. మందసము చాలా సంవత్సరాలు ఫిలిస్తీన్ల ప్రాంతంలో తిరిగింది. ఇప్పుడు దావీదు రాజుగా స్థిరపడ్డాడు. యెరూషలేములో మందసం ఉంటే దేశం దీవించబడుతుంది, దేవుడు వారి మధ్యన ఉండాలని కోరుకున్నాడు. అయితే తీసుకురావాలా లేదా అనేది దేవుని అనుమతి దావీదు కోరలేదు. తీసుకురావాలి అనే ఆశ ఉంది, కానీ తీసుకురావాలో లేదో అనేది దేవుని అనుమతి దావీదు కోరలేదు. అందుకని ఆ ముందు వచనాల్లో మీరు చూసినట్లయితే 5వ అధ్యాయం కానీ 4వ అధ్యాయం కానీ దావీదు చాలా సందర్భాల్లో 2వ సమూయేలు గ్రంథము ఆ 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు మీరు చూస్తే ప్రతి విషయంలో దావీదు, ఆ తర్వాత 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయంలో దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? మొర పెడతాడు. నేను యుద్ధానికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? పలానా వారిని ఎదుర్కోవచ్చా, ఎదుర్కోకూడదా? ఇదిగో నేను మంచి దేవదారు మ్రానుతో కట్టిన నేను ప్రాసాదములో నగరంలో ఉంటున్నాను, దేవుని కొరకు మందిరం కట్టొచ్చా, కట్టకూడదు? అన్ని విషయాల్లో దావీదు దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. కానీ మందసాన్ని తీసుకుని వచ్చే విషయంలో దేవుని చిత్తాన్ని కనుక్కోలేదు. అదే మందసం తీసుకురావడం తప్పేమీ కాదు. మందసం యెరూషలేములోనే ఉండాలి. అయితే మందసాన్ని తీసుకుని రావడములో దేవుని ఆ చిత్తాన్ని దావీదు కనుక్కోలేదు. అది మొదటి నేరం లేక లోపం మనం చూస్తాం. దేవుని చిత్తం లేకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా మందసాన్ని తీసుకొని రావడానికి దావీదు ఆలోచన చేశాడు. రెండవది 3వ వచనంలో చూస్తే, వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియోలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని క్రొత్త బండిలో ఎక్కించారు. రెండవది, దావీదు మందసాన్ని తీసుకుని రావడంలో మొదటిది దేవుని చిత్తాన్ని తెలుసుకోలేదు. రెండవది, దేవుని పద్ధతిని విస్మరించాడు. దేవుని పద్ధతిని విస్మరించాడు. మందసాన్ని ఏ విధంగా తీసుకొని రావాలో దేవుడు ధర్మశాస్త్రములో చాలా చాలా స్పష్టంగా తెలియజేశాడు. చూడండి, మనం చూస్తే నిర్గమాకాండము 25వ అధ్యాయం 14-15 వచనాల్లో మందసాన్ని ఎలాగూ మొయ్యాలి, ఎలాగూ తీసుకొని రావాలి దేవుడు ధర్మశాస్త్రంలో తెలియజేశాడు. నిర్గమాకాండం 25వ అధ్యాయము 14-15 చదువుకుందాం. వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కన మీది ఉంగరములలో ఆ మోత కర్రలను దూర్చవలెను. ఆ మోత కర్రలు ఆ మందసపు ఉంగరములోనే ఉండవలెను, వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. మందసము మోత కర్రలలో పెట్టాలి. మందసానికి రింగులు ఉంటాయి, 4 రింగులు ఉంటాయి. ఆ రింగుల్లో కర్రలు దూర్చాలి, ఇటో కర్ర దూర్చాలి. సో మందసాన్ని రింగులు ఉంటాయి, రింగుల్లో కర్రలు దూర్చాలి. మనం అప్పుడప్పుడు వీధుల్లో హైందువులు కొన్నిటిని ఊరేగింపు చేస్తారు. సో ఆ విధంగా కర్రలు ఉంటాయి, ఇటు కర్రలో అదే రథం అంటారు కదా, వాళ్ళు దేవుణ్ణి ఊరేగిస్తారు వాళ్ళు. సో ఆ విధంగా రింగులు ఉండాలి, దానికి కర్రలు దూర్చాలి. మందసాన్ని తీసుకొని వచ్చే విషయంలో ధర్మశాస్త్రంలో దేవుడు పెట్టిన పద్ధతిని దావీదు అనుసరించలేదు. ఫాల్టీ ప్రొసీజర్ అని అంట.
మందసానికి రింగులు ఉంటాయి. ఆ రింగుల్లో కర్రలు దూర్చాలి. తర్వాత ఆ కర్రలు కహాతీలు మొయ్యాలి. లేవీల్లోనే కహాతీలు మొయ్యాలి. చూడండి, మనం చూస్తే 3వ అధ్యాయం సంఖ్యాకాండం 3వ అధ్యాయం 30వ వచనం. సంఖ్యాకాండం 3వ అధ్యాయము 30వ వచనం. సంఖ్యాకాండం 3వ అధ్యాయం 30వ వచనం చూస్తే, కహాతీల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను. వారు మందసము, బల్ల, దీపవృక్షము, వేదికలు, తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు అడ్డ తెరయు కాపాడి దాని సమస్త సేవయు జరపవలసిన వారు. లేవీల్లో 3 రకాలైన కుటుంబస్తులు ఉంటారు. గెర్షోనీయులు, రెండవది కహాతీయులు, మూడవది మొరారీలు. పేర్లు విన్నారా లేదా? విన్నారు కదా. వీళ్ళందరూ లేవీలే. గెర్షోనీయులు ఆ 3వ అధ్యాయంలోని సంఖ్యాకాండంలో మీరు చూస్తారు. 21వ వచనంలో, 30వ వచనంలో కహాతీయులను చూస్తారు. 33వ వచనంలో మొరారి వంశమేదనగా, మొరారి లేకపోతే మెరారి వంశం. ఈ వంశము వాళ్ళు, వీళ్ళందరూ లేవీలే. మెరారి వంశము వాళ్ళు, కహాతీల వంశం వాళ్ళు, గెర్షోను వంశం వాళ్ళు మాత్రమే ప్రత్యక్షపు గుడారానికి సంబంధించిన పనులు చేయాలి. అందరూ లేవీలే. అయితే లేవీల్లో కూడా గెర్షోనీయులు ఉన్నారు, గెర్షోను వంశస్థులు. వాళ్ళు కొన్ని పనులు చేయాలి. కహాతీల వంశస్థులు మందసాన్ని మొయ్యాలి. మెరారీలు వాళ్ళు ఇంకో పని చేయాలి. అందరూ లేవీలే, కానీ మందసాన్ని మోసే అవకాశము లేవీలందరికీ దేవుడు ఇవ్వలేదు. కేవలము కహాతీల వంశస్థులకు మాత్రమే ఇచ్చాడు. ఇది ఒక రకంగా మనమందరము క్రైస్తవులమే, కానీ అందరికీ దేవుడు అన్ని పనులు ఇవ్వలేదు. ఎవరు ఏ పని చేయాలో వాళ్ళు అదే పని చేయాలి. ఇది సంఘానికి కూడా గుర్తుగా ఉంటాం మనం. వీళ్ళందరూ లేవీలే, గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీలు, కానీ ఎవరు ఏ పని చేయాలో వాళ్ళే ఆ పని చేయాలి. కహాతీయులు మందసాన్ని మొయ్యాలి, ఆ పని గెర్షోనీయులు చేయకూడదు. మెరారీలు మందసపు తెరలన్నీ మూటలు కట్టి గాడిదల మీద వాటి మీద మోయించాలి, ఆ పని కహాతీలు చేయకూడదు. అందరూ లేవీలే, కానీ అందరూ అన్ని పనులు చేయకూడదు. సో దేవుడు సంఘంలో కూడా అందరూ విశ్వాసులమే. అయితే సంఘంలో కొంతమందిని పరిచారకులుగా ఉంచుతున్నాడు, పరిచారకు రాళ్లగా ఉంచుతున్నాడు, కొంతమందిని కాపర్లుగా ఉంచుతున్నాడు, కొంతమంది ఉపదేశకులుగా ఉంచుతున్నాడు, కొంతమంది బోధకులుగా ఉంచుతున్నాడు. ఇక మొదటి శతాబ్దంలోనైతే కొంతమంది ప్రవక్తలుగా ఉన్నారు, కొంతమంది అపోస్తులుగా ఉన్నారు. నేనున్నాను కదా అని అందరూ అన్ని పనులు చేయకూడదు. గుండె నేనున్నాను కదా అని ఊపిరితిత్తులు పని చేయకూడదు. ఊపిరితిత్తులు నేను ఉన్నాను కదా అని కిడ్నీ పని చేయకూడదు. ముక్కు నేను ఉన్నాను కదా అని కన్ను చేసే పని చేయకూడదు. ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. అందరూ ఈ శరీరంలో భాగమే, అన్నీ ఈ శరీరంలో భాగమే, కానీ ఏ అవయవానికి ఆ పనిని దేవుడు నిర్దేశించాడు. ఎవరి పని వాళ్ళే చేయాలి. ఈ రోజుల్లో అందరూ బైబిల్ పట్టుకొని ప్రసంగాలు చేయడం మొదలుపెట్టారు. ఇక అందరి పని ఇదే, కానీ దేవుడు అది అందరికీ ఇవ్వలేదు. ఆ రోజున మందసం మోసే పని గెర్షోనీయులకే కాదు, కహాతీయులకే ఇచ్చాడు. మెరారీలు చేయకూడదు, గెర్షోనీయులు చేయకూడదు, మళ్ళీ అందరూ లేవీలే. అది పొరపాటైంది. సో తర్వాత మీరు సంఖ్యాకాండాన్ని చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అందుకని సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మొట్టమొదటిది ఎందుకు మందసము విషయంలో చాలా ఘోరం జరిగింది, దేవుడు ఒక వ్యక్తిని మొత్తవలసి వచ్చింది ఏంటంటే, మొట్టమొదటిది మందసాన్ని తీసుకుని వచ్చే విషయంలో దావీదు దేవుని చిత్తాన్ని కోరలేదు. అన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని కోరాడు.
నెంబర్ 2, మందసాన్ని తీసుకుని వచ్చే పద్ధతిలో తప్పు ఉంది. ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మందసాన్ని తీసుకుని వస్తున్నాడు. ఆ రింగులు ఉంటాయి, రింగుల్లో కర్రలు దూర్చాలి. ఆ దూర్చిన కర్రలు కహాతీయులు వారు భుజాల మీద వేసుకొని మొయ్యాలి, మందసాన్ని మొయ్యాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎద్దుల బండి మీద ఎక్కించారు. ఎందుకు మందసాన్ని ఎద్దుల బండి మీద ఎక్కించారంటే, ఆ మొదటి సమూయేలు గ్రంథంలో మీరు చూసినట్లయితే మందసాన్ని ఎద్దుల బండి మీద మోసింది ఎవరంటే ఫిలిస్తీయులు. ఫిలిస్తీయులు ఏం చేశారు? మందసాన్ని కొత్త ఎద్దుల బండి తయారు చేసి ఆ ఎద్దుల బండి మీద మందసాన్ని పెట్టి వాళ్ళు నడిపిస్తారు. ఫిలిస్తీయులు అన్యజనులు, వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియదు. అందుకని మందసము వాళ్ళు ఎద్దుల బండి మీద తీసుకుని వచ్చారు, వాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ దావీదు, ఇక్కడున్న 30,000 మంది శూరులు, వీళ్ళు యూదులు, వీళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు. మందసాన్ని కర్రలో ద్వారానే మొయ్యాలి, అది కూడా లేవీల్లో మొయ్యాలి, లేవీల్లో కూడా కహాతీలే మొయ్యాలి. ఇవన్నీ టోటల్ వయలేషన్ జరిగింది. దావీదుకి ఇవన్నీ తెలుసా లేదా? తెలుసు. అందుకని ఫాల్టీ మెథడ్ అంట. మందస్సాన్ని తీసుకుని వచ్చే విషయంలో తప్పుడు పద్ధతిని అవలంబించాడు. మొట్టమొదటి దేవుని చిత్తాన్ని తెలుసుకోలేదు, రెండవది తప్పుడు పద్ధతిని అవలంబించాడు. మూడవది మనం చూస్తే, సరే మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు నాట్యం ఆడుతున్నారు, సంగీతము బాగానే ఉంది. 5వ వచనంలో చూస్తే, దావీదును ఇశ్రాయేలులందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబురులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిన నాట్యం ఆడుతుంది. దావీదు నాట్యం ఆడుతున్నాడు. 30,000 మంది నాట్యం ఆడుతున్నారు. 30,000 మంది డ్యాన్స్ ట్రూప్ అది. 30,000 మంది నాట్యం ఆడుతున్నారు. వారితో దావీదు నాట్యం ఆడుతున్నాడు. అంతేకాదు రకరకాల వాయిద్యాలు వాయిస్తున్నారు. వారు నాకోను కళ్ళం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ మందసాన్ని తీసుకుని వస్తున్న ఎద్దుల బండి, కొత్త ఎడ్లు కాళ్ళు జారింది, మందసము జారిపోతుంది ఎడ్లు బండి మీద నుంచి. అప్పుడు ఉజ్జా చేయి చాచి మందసాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. సంఖ్యాకాండము 4వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, సంఖ్యాకాండము 4వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 15వ వచనములో ఈ మాట ఉంటుంది, మందసాన్ని ఎవరో టచ్ చేయకూడదు. మందసాన్ని ఎవరు టచ్ చేయకూడదు. చూడండి, సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనములో, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీలు దాని మోయ రావలెను. అయితే వారు చావక యుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీల భారము, అది వాళ్ళే చెయ్యాలి. కహాతీల భారం వాళ్ళే మొయ్యాలి. కానీ ఇక్కడ 2వ సమూయేలు 6వ అధ్యాయంలో ఈ ఉజ్జా వాడు కహాతీయుడు కాదు. ఉద్దేశం మంచిదే, అయ్యో మనసు జారిపడిపోతుందని దాన్ని జారకుండా పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఉద్దేశం మంచిదే, కానీ దేవుడు దాన్ని అంగీకరించలేదు. ఆ దేవుడు ఎందుకు ఆ తప్పు చేశాడు అని అనుకోవచ్చు. అరే మనసు జారిపడిపోతుంది ఎద్దుల బండి మీద నుంచి, అక్కడ కళ్ళము దగ్గర అంత బురద ఉండొచ్చు, దుర్వాసన ఉండొచ్చు. ఆ భయంకరమైన కళ్ళము దగ్గర ఆ మనసు పడిపోతే ఏంటో దేవుడు పరచబడతాడేమో, ఇది ఒక అవమానమేమో, ఇశ్రాయేల్ ప్రజలకి అపవిత్రం అయిపోతుందేమో అని అనుకున్నాడేమో, చేయబెట్టాడు. దేవుడు వెంటనే ఉజ్జాని మొత్తాడు, వెంటనే మరణించాడు. ఈ మాటకి కొంతమంది భక్తులు ఏమంటారంటే, ఉజ్జా దేవునికే సహాయం చేయాలనుకున్నాడు. ఉజ్జా దేవునికే సహాయం, దేవుడు తన మందసాన్ని ఆయన కాపాడుకోలేడా? దేవుడు తన మందసాన్ని కాపాడుకోలేడా? అది జారబోతుంది, కానీ ఇంకా జారలేదు. మానవ ప్రయత్నంగా అది జారకుండా ఉండడానికి ఉజ్జా మానవ ప్రయత్నంగా చేశాడు. కానీ ధర్మశాస్త్రం ప్రకారము దాన్ని ఎవరో ముట్టుకోకూడదు.
వాళ్ళు వెంటనే మరణిస్తారు. అంటే దేవునికి సహాయం చేయడానికి ప్రయత్నం చేసాడేమో అన్నట్టుగా దేవుడు దాన్ని అంగీకరించలేదు. వెంటనే ముత్తాడు. ఉజ్జా అక్కడికక్కడే మరణించాడు. ఇది చూస్తే తప్పేముంది అని అనుకోవచ్చు, కానీ ధర్మశాస్త్రములో అది నేరం, క్షమించరాని నేరం. దేవుడు వెంటనే అతనికి మరణానికి అప్పగించాడు. అందుకని అక్కడ జరిగిన నాలుగవ మొదటిది ఏమనుకున్నాం? దేవుని చిత్తానికి విరుద్ధంగా. రెండవది ఏమన్నాం? దేవుని పద్ధతిలో కాకుండా వేరే పద్ధతిలో తీసుకొస్తున్నాడు. మూడవది నిర్లక్ష్యం. ఒక రకంగా ఏమిటంటే అజ్ఞానముతో కూడిన నిర్లక్ష్యం, ఫూలిష్ డిసొబీడియన్స్ అని అంటాం. అజ్ఞానముతో కూడిన నిర్లక్ష్యం అక్కడ జరిగింది. దేవుడు వెంటనే మొత్తాడు. ఉజ్జా వెంటనే మరణించాడు. ఇది మూడవది. ఎందుకు వాళ్ళ ఆశీర్వాదం పొందలేకపోయారంటే అజ్ఞానముతో కూడిన నిర్లక్ష్యం, అవిధేయత చూపించారు. నాలుగోది చూద్దాం రండి. నాలుగోది మనం చూస్తే 8వ వచనములో, యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరెజు ఉజ్జా అని పేరు పెట్టి. దావీదు వ్యాకులపడి, మరికొన్ని మూల భాషలో వ్యాకులపడి అంటే ఏముంటుందంటే కోపపడి ఉంటుంది. దావీదుకి ఏమొచ్చిందంటే వ్యాకుల పడ్డాడు, కోపం వచ్చిందంట. ఇంత కష్టపడి 30,000 మంది శూరులను సమకూర్చి ఈ మందసము ఎన్నో సంవత్సరాల నుంచి యెరూషలేము వెలుపల ఉంది, దీని ఇంత కష్టపడి నేను తీసుకుని వస్తూ ఉంటే దేవుడు ఈ ఉజ్జాకి మరణాన్ని ఇస్తాడా? కోపం వేసిందంట. వ్యాకులపడి కోపపడ్డాడు అని అసలు అర్థం దానికి వస్తుంది. బహుశా దేవుడు దావీదుని అడిగాడు, ఏమయ్యా దావీదు, నా మీదే కోపపడతావా? అసలు మందసం తీసుకురావాలనే ఆశ నీకైతే ఉంది, నేనేమి ఇప్పుడు తీసుకురమ్మన్నానా? నా చిత్తం తెలుసుకున్నావా? లేదు. సరే, తీసుకురావాలని ఆశ అయితే నీకుంది, తీసుకుని వచ్చే పద్ధతి ఇదేనా? అది ఎద్దుల బండి మీద తీసుకొస్తారా? కహాతీలు మొయ్యాలి కదా భుజాల మీద, మరి ఇదే పద్ధతేనా? సరే, మొత్తానికి ఎద్దుల బండి మీద తీసుకొస్తున్నారు. మందసము జారుతుంది, దాన్ని ముట్టుకోకూడదని మీకు తెలుసు కదా, ఎందుకు నిర్లక్ష్యం వహించారు? నేను వెంటనే ముత్తాను, ఉజ్జా మరణించాడు, దీనికైనా నీకు ఇంత కోపం వచ్చింది అని దావీదుని దేవుడు అనేవాడేమో. దావీదుకి కోపం వచ్చింది, వ్యాకుల పడ్డాడు. చాలా సందర్భాల్లో మనం చేసే ప్రార్థనలకి, మనం చేసే ఉపవాసాలకి, మనం చేసే కొన్ని కార్యాలకి దేవుడి నుంచి సరైన సమాధానము, పరిష్కారం రాకపోతే మనకు కూడా ఏమొస్తుంది? దేవుని మీద కోపం వస్తుంది. దావీదు వలె మనం కూడా ఏం చేస్తాం? వ్యాకుల పడతాం. ఏంటి దేవుడు ఇంత చేస్తూ ఉంటే 30,000 మంది శూరులను తీసుకుని వస్తున్నాం, పెద్ద ఆర్భాటము, హంగు, రాజు అయిన నేను అందరితో పాటు కాలినడకన ఈ యెరూషలేము వీధుల్లో నడుస్తున్నాము, ఇంత తంబూరా, ఇన్ని వాయిద్యాలతో, ఇంత పెద్ద సంగీతంతో ఆ మందసాన్ని తీసుకుని వస్తే ఏదో పొరపాటు జరిగింది, చేయి చాచాడు, దానికే దేవుడు ముత్తేయాలా అని అనుకున్నాడు, వ్యాకుల పడ్డాడు. కానీ ఆ యొక్క కార్యక్రమం అంతటి వెనుక, ఆ కార్యక్రమం అంతటిలో కూడా ఎక్కడ దావీదు అసలు దేవుని పద్ధతిని అనుసరించలేదు, దేవుని చిత్తాన్ని తెలుసుకోలేదు, దేవుని పద్ధతిని అవలంబించలేదు. చాలా ఫూలిష్ డిసొబీడియన్స్ అంటాం, చాలా భయంకరమైన అవిధేయతని ప్రదర్శించి మందసాన్ని టచ్ చేయకూడదు. దేవుడు ముత్తాడు. ముత్తిని వెంటనే దావీదు ఏం చేయాలి? క్షమించు, ఇన్ని పొరపాట్లు చేశాం. నెంబర్ 1, నీ చిత్తం తెలుసుకోలేదు. నెంబర్ 2, మేము తీసుకురావాల్సిన పద్ధతిలో తీసుకుని రాలేదు. నెంబర్ 3, వాడు మందసాన్ని ముట్టుకోకూడదు, ముట్టుకున్నాడు, క్షమించు, నీ వాక్య పద్ధతిలో చేస్తాం అని అండం అనేసి వ్యాకులు పడి దాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు ఇంటికి. ఏం చేశాడు దావీదు? వదిలేసి వెళ్ళిపోయాడు. చూడండి ఏం చేశాడో చూడండి. 9వ వచనంలో, ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింప నొల్లక గిత్తీయుడగు ఒబెదెదోము ఇంటి వరకు తీసుకుని అక్కడ ఉంచును. అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఒబెదెదోము ఇంటి వరకు తీసుకుని వచ్చాడు. ఇది నేను తీసుకుని వస్తే అమ్మో ఏం జరుగుతుందో, నేనైనా మరణిస్తానేమోనని చెప్పి ఏం చేశాడు? అక్కడ ఉంచాను. మన భాషలో చెప్పాలంటే అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు.
ఇంత పొరపాటు జరిగింది, ఈ పొరపాటుకి కారణము నేను, మా యోధులు, దీన్ని సరి చేసుకోవాలి అని అనుకోకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ ఉపదదోము ఇంటి దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి ఉపదదోము ఏం చేశాడు? తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నాడు. 3 నెలలు అక్కడ ఉండేటప్పటికి ఉపదదోము తన ఇంటి వారిని దేవుడు ఏం చేశాడు? అయ్యో పొరపాటు అయిపోయింది, నేను నా రాజ్యములోనికి, నా యెరూషలేము పట్టణంలోనికి తీసుకుని వస్తే ఉపదదోము ఆశీర్వదింపబడినట్టుగానే నేను ఆశీర్వదింపబడతానని అప్పుడు వెళ్ళి మళ్ళీ దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని పద్ధతిని వాడి తను తాను తగ్గించుకొని కహాతీల చేత మోయించి, ఇక ఎవరు దాన్ని టచ్ చేయకుండా జాగ్రత్త చూసి తన రాజవస్త్రాలు తీసివేసే నారబట్టలు వేసుకొని తగ్గింపుతో తీసుకుని వచ్చాడు. దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఎందుకు ఆ 9 విషయాల్లో 9 వచనాల్లో ఆ విధంగా జరిగిందో మనం చూస్తున్నాం. అది అడ్డంగా పెట్టారా? ఆ రేఖ అడ్డంగా పెట్టారు, మనం చూస్తున్నాం. కాబట్టి దీన్ని మన వ్యక్తిగత జీవితానికి అన్వయించుకుంటే, ఉపదదోము ఇంటిని దేవుడు దీవించాడు. కారణం మనకి తెలుసు. తర్వాత దావీదు తెలుసుకున్నాడు. సో ఆ పొరపాట్లు ముందు జరిగినాయి. మందసాన్ని తీసుకుని వచ్చే విషయంలో పొరపాట్లు జరిగినాయి. దానివల్ల మేలు వెంటనే దావీదు పొందలేకపోయాడు. సో దేవునితో డీలింగ్స్ చేసేటప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, దేవునితో మనం డీలింగ్స్ చేసేటప్పుడు దేవుడే, మనం మనుషులమైన గుర్తుపెట్టుకోవాలి. దేవుడిని ఎప్పుడు చీప్ చేయకూడదు. చాలామందికి దేవుడు ఎవరంటే మా యేసు ప్రభువే కదా, మా ఓడే కదా అన్నట్టుగా ఉంటారు చాలామంది. ఏంటి మీ ఓడు? యేసు ప్రభు మేనమామ కొడుకు ఏంటి? యేసు ప్రభు మా ఓడే కదా. మేము చిన్నప్పటి నుంచి క్రైస్తవులమి, మా పితరుల నుంచి మేము క్రైస్తవులమి. సో వాట్? అయితే ఏంటంటే ఆయన చీప్ చేద్దామా? ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, మనము మనుషులమే. ఆయన దేవుడే, మనం మనుషులమే. ఆయనకి ఇవ్వాల్సిన స్థానాన్ని ఎప్పుడు ఆయనకి ఇవ్వాలి. ఆయన ప్రేమ కలిగిన వాడే, ఆయన కృప కలిగిన వాడే, ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిన వాడే, సిలువలో ప్రాణం పెట్టిన వాడే. కానీ దేవుడు సృష్టికర్త, తక్కువ అంచనా వేయకూడదు యేసుప్రభుని. యేసుప్రభుని చాలామంది ఏదో మా యేసుప్రభువే, మా రక్షకుడే. చాలాసార్లు చులకన భావము కొన్నిసార్లు ఉండే అవకాశం ఉంటుంది. చులకన భావం ఎప్పుడు మంచిది కాదు. ఆ రోజున ఉజ్జా భౌతికంగా మరణించాడు. ఈరోజు చాలామంది ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు. ఎందుకంటే దేవుణ్ణి చులకన చేశాడు ఉజ్జా. పాత నిబంధన కాలం కాబట్టి శిక్షలు వెంటనే వచ్చాయి. కొత్త నిబంధన కాలం కాబట్టి శిక్ష వెంటనే రాదు. ఉజ్జాని దేవుడు భౌతికంగా మొత్తాడు. యేసుప్రభు విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే చాలామంది ఆత్మీయంగా చచ్చిపోయిన వారుగానే ఉంటున్నారు. ఈరోజు చాలామంది ఉజ్జాలాగే ఆత్మీయంగా దేవుని చేత మొత్తబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆత్మీయంగా దేవుని చేత మొత్తబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందుకని సార్దీసు సంఘాన్ని ఉద్దేశించి దేవుడు అంటాడు, జీవించుచున్నావని పేరు నీకుంది కానీ నీవు మృతుడివి. ఒక సంఘాన్ని ఉద్దేశించి దేవుడు అంటున్నాడు, చర్చ్. సార్దీస్ అనేది ఒక చర్చ్, అదొక సంఘం. ఆ సంఘానికి ఒక నాయకుడు ఉన్నాడు, ఆ సంఘానికి ఒక దూత కాపరి ఉన్నాడు. ఆ సంఘాన్ని, ఆ సంఘ విశ్వాసాన్ని ఉద్దేశించి దేవుడు అంటున్నాడు, నువ్వు జీవిస్తున్నావనే పేరు నీకుంది కానీ నా దృష్టిలో నువ్వెవరివి? మృతుడవు. అంటే నువ్వు ఉజ్జా లాంటి వాడవు అంతే. నా దృష్టిలో నువ్వు మృతుడవు, ఉజ్జా లాంటి వాడు. దేవుణ్ణి చులకన చేయకూడదు. కొన్నిసార్లు శిక్ష ఆలస్యంగా రావడం చూసి దేవుడు నన్ను పట్టించుకోవడం లేదని అనుకోవచ్చు. కానీ దేవుడు దీర్ఘశాంతుడు.
ఆయన ఆలస్యం చేస్తుంది మనల్ని పట్టించుకోక కాదు, మనం మారాలని. ఆయన ఆలస్యం చేస్తుంది ఎందుకంటే మనం చేసేవన్నీ ఆయనకి తెలియక కాదు, మారతాడేమో అని చూస్తున్నాడు. దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతుడు. అంతేగాని ఆయన నన్ను పట్టించుకోవడం లేదు. నేను మారుమనసు పొందాను, బాప్తీసం తీసుకున్నాను కదా, నేనేం చేసినా పర్వాలేదంటే కాదు. ఆయన దీర్ఘశాంతుడు. ఒక్కసారి వేస్తాడు దెబ్బ, ముత్తుతాడు. అదే పాత నిబంధనలు అయితే వెంటనే శిక్ష వచ్చేది. క్రొత్త నిబంధనలో దీర్ఘశాంతాన్ని వస్తున్నాడు. మారు మనసు పొందాలని అవకాశాలు ఇస్తున్నాడు. అందుకని ఉజ్జా దేవుని విషయంలో కొంత నిర్లక్ష్యం, ఫూలిష్ డిసొబీడియన్స్ అని అన్నా, అజ్ఞానంతో కూడిన అవిధేయతలో ఉన్నాడు. ఆ కాలంలో వెంటనే మొత్తాడు. ఈ కాలంలో వెంటనే కాకపోవచ్చు, కానీ దేవునిగానే మనము కనపరచు. ఆయన రక్షకుడే. ఆయన 2000 సంవత్సరాల క్రితము శరీరధారిగా వచ్చినవాడే, కానీ ఆయన దేవుడు. 2000 సంవత్సరాల క్రితం ఆయన మరియ యోసేపులకు జన్మించిన వాడే, కానీ ఆయన దేవుడు. ఆయన వడ్రంగి వాని కుటుంబంలో జన్మించిన వాడే, కానీ ఆయన దేవుడు. ఆయన సామాన్యుడిగా జీవించిన వాడే, కానీ ఆయన దేవుడు. సిలువలో క్రూరమైన మరణాన్ని పొందినవాడే, కానీ ఆయన దేవుడు. చేతకానుడు ఏమీ కాదు. యేసుప్రభు చాలామంది చేతకానుడు అనుకుంటారు. చూస్తూ ఒక దెబ్బ వేస్తాడు. ఇది నూతన నిబంధన కాలం, కొంత టైం తీసుకుంటాడంతే. అందుకని మందసం విషయంలో ఆ రోజున దేవుని చిత్తాన్ని తెలుసుకోలేదు, దేవుని పద్ధతిని విస్మరించాడు. నిర్లక్ష్యంగా వాళ్ళు స్పందించారు. మందసం జారుతూ ఉంటే క్షమించు అని అనడానికి బదులుగా వ్యాకులు పడి వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అలా మనం చేయొద్దు. కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు రాకపోవచ్చు, మనం అనుకున్నవి మన జీవితంలో వెంటనే జరగకపోవచ్చు. మనం వెంటనే వ్యాకులు పడకండి. దావీదులాగా దేవుని మీద కోప్పడకండి. ప్రభా, ఎక్కడైనా నీ చిత్తానికి అవిధేయుడిగా ఉన్నానా, అవిధేయురాలుగా ఉన్నానా నాకు తెలియజేయి. ఎక్కడైనా నీ పద్ధతి కాకుండా ఫిలిస్తీన్ల పద్ధతిని అనుసరిస్తున్నానా, అంటే లోకములో ఉన్నానా నాకు చూపించు. ఎక్కడైనా ఉజ్జాలాగా నిర్లక్ష్యంగా ఉన్నానా, నీకే సహాయం చేసేవాడిని అయిపోయానా నాకు తెలియజేయి అని దేవుణ్ణి అడిగితే దేవుడు సహాయం చేస్తాడు. దావీదులాగా వ్యాకులు పడి అలా మందసాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం వల్ల 3 నెలలు బ్లెస్సింగ్ పోగొట్టుకున్నాడు. 3 నెలలు ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. మనం 3 సంవత్సరాలు పోగొట్టుకోవచ్చేమో, 30 సంవత్సరాలు పోగొట్టుకోవచ్చేమో. దావీదు 3 నెలల తర్వాత రియలైజేషన్ వచ్చింది. కొంతమంది 10 సంవత్సరాలైనా రియలైజేషన్ ఈ రోజుకి రాదు. వెనక్కి వెళ్దాం, పొరపాట్లు తెలుసుకుందాం, వ్యాకులు పడొద్దు. దేవుని చిత్తాన్ని గ్రహిస్తే ఒబుదెదోము గృహాన్ని దేవుడు దీవించినట్టుగానే దేవుడు ఏ విషయంలో కూడా దేవుని చులకన చేయదు. డోంట్ టేక్ జీసస్ క్రైస్ట్ ఫర్ గ్రాంటెడ్. అంటే ఎవరిని తేలిగ్గా తీసుకోవచ్చు. ఆయన దేవుడే, మనం మనుషులమే. ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఇది ఎప్పుడు మనం గుర్తుంచుకుంటూనే ఉండాలి. సరే, మంచిది. ప్రార్థన చేసుకుందాం.